సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ప్రస్తుతం కర్నూలు నగరంలోని ఆర్ఎస్ రోడ్ సర్కిల్ 5 రోడ్ల కూడల్లో మనం ఉన్నాము. ఇక్కడ ఒక రాజప్రసాదాన్ని తలపించేలా ఒక పెద్ద భవన నిర్మాణం గత సంవత్సరం కాలంగా కొనసాగుతూ వచ్చింది. సాధారణంగా కర్నూలు నగర పరిధిలో ఒక చిన్నపాటి నిర్మాణాన్ని చేపట్టాలన్నా కూడా కుడా నుంచి కానీ లేదా కర్నూలు నగరపాలక సంస్థలోని పట్టణ ప్రణాళిక విభాగం నుంచి అయినా ముందస్తు అనుమతులు తీసుకోవడం తప్పనిసరి అధికారులు చెబుతుంటారు. అయితే ఈ భవన నిర్మాణానికి మాత్రం ఎలాంటి ముందస్తు అనుమతులు లేవని తెలుస్తోంది. అతి పెద్ద స్థలంలో కర్నూలు ప్యాలెస్, రుషికొండ ప్యాలెస్ అది ఎక్కడుందో ఇక్కడ కర్నూలు వైఎస్ఆర్ పార్టీ ప్యాలెస్. ఇది చూడండి, ప్యాలెస్ పనికిరాదు. ఇటువంటి దౌర్జన్యంగా ఏ అధికారులకు మీరు అప్పులు పెట్టారో, మీకు ఇంతవరకు ఈ జరిగిన పనికి అప్పులు తీసుకున్నారా, దీనికి అప్పులకు సంబంధించిన అమౌంట్ ఎంత కట్టారు క్లియర్ గా మీకు ఇస్తాను. వీళ్ళు 2023లో ఒక అప్లికేషన్ పెట్టినారు, 8/31/2023. తర్వాత ఇవన్నీ బయటకు వస్తుందని చెప్పేసి 14/8/24న కొంత అమౌంట్ పూర్తిగా కడుతున్నామని చెప్పేసి రాశారు. దాని దగ్గర లెక్కచారం ఇస్తాను. ఇవన్నీ కేవలం నేను ఎందుకు కడుతున్నా అంటే, దొమ్మ ధైర్యంతో మేము అధికారం వస్తున్నాం, రుషికొండ క్యారేజ్ పెట్టి మమ్మల్ని పీకుతాడు, మమ్మల్ని చెప్తాడని చెప్పేసి దొమ్మ ధైర్యంతో కట్టారు. ఈరోజు రుషికొండ క్యాలేజ్ మించినటువంటి కర్నూలులో మంచి సెంటర్, కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి స్థలంలో పార్టీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారంటే అతి తక్కువ లీజుకు అని చెప్తున్నారు. ఆ లీజు కూడా ఎట్టొచ్చింది మీకు? ఆగ్రో స్థలం ఇంతకుముందు చల్లా రామకృష్ణ టైం ఉన్నప్పుడు ఆయన యామను పాడితే ఎవరో వచ్చి ఇంతకన్నా మీరు ఎక్కువ పాడతామంటే క్యాన్సిల్ చేసినారు. ఇది ఈ లీజు ఎవరు పాడినారు, ఆ లీజు నుంచి ఎవరు తీసుకున్నారు, మీరు ఎట్టొచ్చింది? ఈ స్థలం పైన వెంటనే